ఓట్లు దగ్గర పడుతుంటే ఓ రోకు లీడర్లు ఇంకో రోకు ఓట్ల అధికారులు మస్తు ప్రచారాలు చేస్తుర్రు. పబ్లిక్ను ఎట్లా మలుపుకోవాలి, ఓట్లు ఎట్లెట్లా ఏపించుకోవాలని లీడర్లు ఆలోచన చేస్తుంటే ఓట్లతోనున్న ఉపయోగాలు ఏంది అనేటి పబ్లిక్కు ఎరక చెప్పేటందుకు ఓట్ల అధికారులు ఉపాయాలు చేస్తుర్రు. గా లీడర్ల ప్రచారాలంటే ఎప్పుడు ఉండేటియే గాని ఓట్ల అధికారులు ఎసొంటి అవగాహన కల్పిస్తుర్రో ఒక్కసారి అరుసుకుని వద్దాం పారు. ఎలక్షన్ అవగాహన అని చెప్తే ఏదో మీటింగ్ కాడికి తోలుకపోతుర్రు అని అనుకున్నాం కానీ మొగుల మీదకి పోయి తిప్పుకొచ్చే బుగ్గలు చూపెడుతుర్రేంది అని అనుకుంటుర్రా? జర్ర సైసూర్రి, అసలు ముచ్చట అందులోనే ఉన్నది. ఓట్ల మీద సోయి కల్పిస్తానికి కర్ణాటక రాష్ట్రం బెలగాం అనే పట్టణంలో ఎన్నికల అధికారులు, బెలగాం పంచాయతీ అధికారులు కలిసి హాట్ ఎయిర్ బెలూన్ అనే ఓ ఇచ్చంత్రమైన ఇగ్రం చేసిర్రు. తాళ్లతోని గాల్లె బుగ్గలు ఏలాడగట్టి కింద ఓ 5-6 మంది కూర్చొని పోతట్టు చేసిర్రు. దానికో బ్యానర్ కూడా కట్టిర్రు. చూడుర్రి, మొగలు దిక్కు పైకి పోతుంటే చుట్టుపట్టున్నోళ్ళంతా ఆగో బ్యానర్ మీద ఏదో రాసుకొని పోతుర్రు ఏందని ఆడికి చూస్తానికి వస్తుర్రాట. బుగ్గ నడిపేటోళ్ళు అది ఆట కాదు, ఓట్లేయమని చెప్పేటందుకు చేస్తున్న కార్యం అని చెప్తానన్నారు. అట్లా వచ్చినోళ్ళను వచ్చినట్లు బుగ్గ మీదకి ఎక్కించి తిప్పుకున్నారట. ఇక ఇదే ముచ్చట మీద బుగ్గెక్కిన ఓ అన్న మాట్లాడుకుంటా బెలగాల్న గిసొంటి ఇచ్చంత్రమైన ఇగ్రం ఎవ్వరూ చేయలేదు అని అంటుండు. భలే ఇచ్చంత్రమైన ఇగ్రం చేసిర్రు కదా. ఆయన కొందరు అధికారులు జనం ఓటేస్తే మాకేంది, ఎయ్యకుంటే మాకేంది అని అనుకుంటుర్రు. అసొంటిది ఎన్నికల అధికారులు ఇంత మంచి ఇగ్రం చేసిర్రంటే గళ్ళని ఎంత తారీఫ్ చేసినా తక్కువే కదా అని అనుకుంటుర్రు. ఈ ముచ్చట చూసిన పబ్లిక్ ఏమో పొర్రి, ఎన్ని ఇగ్రాలు చేసినా పబ్లిక్ అయితే మారతారని నాకు నమ్మకం లేదు దొరా అని అనుకుంటురట ఈగింతమంది. మరి చూడాలి అక్కడోళ్ళు చేసిన ఇగ్రం ఓటర్లని ఏ పాటి మారుస్తుందో అనేటిదిగా.